ఆపాలి 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 ఆపాలి. ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇచ్చినటువంటి హామీల్ని ఆపాలి ఆపాలి. సింగాడుపల్లి మైనింగు సింగాడుపల్లి మైనింగు సింగాడుపల్లి మైనింగు సింగాడుపల్లి మైనింగు సింగాడుపల్లి మైనింగు సింగాడుపల్లి మైనింగు. మా గ్రామంలో దాదాపు 200 ఎకరాలు మైనింగ్ లీజుకి ఇవ్వడం జరిగింది. దాన్ని మేము దాదాపు 6 సంవత్సరాల నుంచి ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికీ దాదాపు 3 సార్లు మైనింగ్ ఆఫీసులో ఎగ్జిక్యూషన్ జరిగేదాన్ని మేము 3 సార్లు ఆపాము. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ ఎగ్జిక్యూషన్కి పర్మిషన్ ఇస్తున్నట్టు ఆర్డర్స్ పాస్ చేశారు. ఈరోజు పాస్ చేశారు. అది 90 రోజుల తర్వాత 15 రోజులు గడువు కోరుతూ గుత్తేదారులు వాళ్ళు అప్పీల్ వేసుకోగా వాళ్ళకు ఎగ్జిక్యూషన్కి పర్మిషన్ ఇచ్చారు. ఆ ఎగ్జిక్యూషన్ ఆపడానికి మేము జాయింట్ కలెక్టర్ గారిని మా గ్రామస్తులు దాదాపు ఒక 50 నుంచి 60 మంది ఉదయం వచ్చి జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అక్కడ మైనింగ్ ఆఫీసర్ని కూడా పిలిపించి దీని సంగతి ఏందో చూడండి, ప్రజలకు ఇబ్బంది ఉందని జాయింట్ కలెక్టర్ గారు కూడా స్పందించడం జరిగింది. సారు మైనింగ్ ఆఫీసర్ గారు ఏమంటారంటే, మాకు పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంది, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నా మాకేమో ఇబ్బంది లేదు, ప్రజలు మీరు 50 మంది వచ్చినా ఇబ్బంది లేదు, మీరు 700 మంది కానీ 1500 మంది వచ్చినా కానీ ఇబ్బంది లేదు, పై అధికారులు ఏ విధంగా చెప్తారో, పై అధికారులు ఏ విధంగా నడుచుకోమంటే అట్లా నడుచుకోవడానికే మేము ఉండేది, మా కుర్చీలో మేము కూర్చున్నది అందుకు ప్రజల కోసం కాదు, మేము ప్రజలు ఆరోగ్యం దెబ్బతిన్నా, గ్రామ స్థాయిలో పొలాలు దెబ్బతిన్నా ఇవన్నీ మాకు సంబంధం లేదు, ప్రాణహాని ఉన్నా ఏదున్నా మాకు సంబంధం లేదు, మా పై అధికారులు ఏం చెప్తారో మేము అది చేయడానికి మాత్రమే ఉన్నాం, అంతే కానీ ప్రజలకు న్యాయం చేయడానికి ఇంకోటి చేయడానికి మాత్రం మేము లేము, పై అధికారులు నుంచి మాకు ఒత్తిడి ఉంది, ఈ విషయంలో మేము ఏం చేయలేము, ఎగ్జిక్యూషన్ మేము ఎట్టి పరిస్థితులు ఆపలేమని మైనింగ్ అధికారులు చెప్పడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఆపడం కాదు, ప్రజల మనోభావాలను దెబ్బతిని ఇంతమంది వస్తే కనీసం మీరు స్పందించకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము రేపు మైనింగ్ అధికారి డిఎంఓ గారిని కూడా కలవడం జరుగుతుంది. మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.